ప్రభాకర్ రెడ్డి, నీకెంత కండకావరంరా. మనిషి జాతిలోనే తప్పు పుట్టావు కదరా. అలాని నిన్ను ఏ జంతువుతో పోల్చి అటు పరువు తీయనురా. నీకన్నా సకల కోటి జీవరాశులు బెటర్. ఆఖరికి నువ్వు, నీ అన్న, నీ లుచ్చా బాసు వెన్నుపోటుగాడు ఒక సెపరేట్ జాతిరా. మీకు నీతి, జాతి, సిగ్గు, శరం ఏ క్వశ్చనా లేదని రుజువు చేసుకున్నారు. మీ ధనదాహానికి ఎంతమంది మంగళసూత్రాలు తెంపుతారా? ఎరా, మీ బస్సులో 11 మంది చనిపోతే ఆ ప్రదేశానికి ఒక్కడంటే ఒక్కడు, నువ్వు గాని, నీ అన్న గాని, నీ నీచ సీఎం గాని, రవాణా శాఖ మంత్రి గాని ఎందుకు పోలేదురా? ఎందుకో మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్టిన తిట్టుల కన్నా 1 కోటి రెడ్లు ఆ బాధితులు తిడతారని, అవి మీ తొత్తు మీడియా కూడా చూపుతారని, వెన్నులో వణుకు పుట్టి పోలేదని ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మందికి తెలుసురా. ఇకపోతే ఏదో కాంపెన్సేషన్ వచ్చిందని వాగుతున్నావు. ఆ డబ్బు పోయిన వాళ్ళని వెనక్కి తీసుకుని రాగలదా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ 1 రూపాయి వేసుకుని నీ కుటుంబానికి కాంపెన్సేషన్ ఇస్తాం. ఎక్కడికో అక్కడికి చావండి నువ్వు, నీ అన్న, నీ వెన్నుపోటుగాడు. నిన్న నువ్వు మాట్లాడే భాష వినలేక, చూడలేక, చదువుకున్న నీ కొడుకు నీ పక్కనే కూర్చోలేక ఎంత బిక్క చచ్చిపోయాడో మేమంతా చూసాం. అప్పుడు నీ కొడుకు ఈ తండ్రికి ఎందుకు పుట్టానా అనుకుని ఉంటే నీ బతుకెందుకురా? మనిషి జన్మలోనే చెడ పుట్టావు. నిన్న యావత్ తెలుగు జాతికి ఈ విషయం తెలియజెప్పావు. నీ తల్లి నిన్న ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించుకో. శ్రీమతి విజయమ్మ గారు నిన్ను తిట్టుకోకుండా నీలాంటి వారికి బుద్ధి ప్రసాదించమని ఆమె ప్రార్థన చేసి ఉండవచ్చు. అలాంటి ఆమెను నువ్వు తిట్టేది. నిన్న నీ తిట్లు పురాణం నీ కుటుంబం మొత్తం చూసి ఉండరు. అందుకే ఇంకా నువ్వు ఈ లోకంలో ఉండే టైం దొరికింది. అసలు నువ్వు నీ తిట్ల దండకం నందిగామలు ఎందుకు పెట్టలేవు? ఎందుకంటే నిన్న అక్కడ ప్రజలు బాధితులు అంగుళం మొక్క చొప్పున కోసి కారం పెడతారని భయం నీకు, నీ అన్నకు, నీ లఫంగి బాస్కు. ఇకపోతే ఎంతమంది నీచ నికృష్టులు జగన్మోహన్ రెడ్డిని ఎన్నో అన్నారు. ఏనాడైనా ఆయన వ్యక్తిగతంగా నోరు విప్పారా? అలా విప్పకపోవడమే ఆయన సంస్కారం. ఆయన కుటుంబంలో మేము ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. నీలాంటి వాడు పుట్టిన కాలంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం.